183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్కారం. పల్లవి ప్రశాంత్ని 14 డేస్ రిమాండ్కి తీసుకున్నారన్నది బయటకైతే వచ్చింది. పోలీసుల విచారణ ప్రకారం అయితే 14 డేస్ రిమాండ్ అసలు ఎందుకు అండ్ ఎన్ని రోజులు ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఈ లోపల ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ కేసును అసలు ఏ విధంగా చూడొచ్చు? పల్లవి ప్రశాంత్ని నిన్న ఈవినింగ్ ఆయన బ్రదర్ రాజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నైట్ ఒక ప్రాంతంలో మారేడుపల్లిలో మన జడ్జి గారి నివాసం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పోలీసు వాళ్ళు 14 డేస్ చంచల్గూడ జైలుకి పంపించారు. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఈ 14 డేస్ లోపలే ఉంటాడా లేకపోతే తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవుద్దా, అసలు వస్తాడా రాడా, లోపలే ఉంటాడా అందరికీ క్వశ్చన్. ఇప్పుడు చట్టంలో ఏముంటుంది అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ 14 డేస్ తీసుకున్నది దేనికి అంటే జైల్లో పెట్టినట్టు కాదు. ఓకే, అందరూ పల్లవి ప్రశాంత్ జైల్లోకి వెళ్ళిపోయాడు, జైలు కాదు, ఇది జ్యుడిషియల్ రిమాండ్. ఈ 14 డేస్లో దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఆయన దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. పల్లవి ప్రశాంత్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి, నువ్వేమైనా ప్రేరేపించావా, లేకపోతే నువ్వు కావాలని రెచ్చగొట్టావా, లేకపోతే అసలు నీకు సంబంధం లేదా, నిర్దోషి దోషి అన్న తర్వాత పల్లవి ప్రశాంత్ని ఇప్పుడు జస్ట్ కస్టడీకి తీసుకున్నారు, జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకున్నారు. పనిష్మెంట్ కాదు ఇది. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళిపోయాడు, జైలు కాదు జ్యుడిషియల్ రిమాండ్. జైలుకే వెళ్ళాడు కానీ జ్యుడిషియల్ రిమాండ్, పనిష్మెంట్ మీద వెళ్ళలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ వారం 10 రోజులు ఈ 14 రోజులు ఎందుకు అడిగారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి టైం దొరుకుతుంది, ఆ టైంలో ఇన్వెస్టిగేట్ చేసి ఈయన ఏమైనా ప్రేరేపించాడా అని అడుగుతారు. వాళ్ళు కూడా ఏం థర్డ్ డిగ్రీ ఏం యూజ్ చేయరండి. ఓకే, జస్ట్ క్రాస్ క్వశ్చన్స్ లాగా అడుగుతారు, అడిగి ఈయన ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అని అడుగుతారు. మరి ఇన్ని బస్సులో ఇన్ని దంచమైనప్పుడు ఈయన టైటిల్ విన్నర్ అయినప్పుడు మరి దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. టైటిల్ విన్నర్ వల్లనే జరిగింది అని అనుకుంటారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఇవే. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సైడ్ ఎఫెక్ట్స్ రైట్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కరెక్టా, అసలు ఈయన ఏమైనా ప్రేరేపించడా అన్నది కనుక్కొని ఒకవేళ ఈయనది ఏమీ లేకపోతే ఈయనను వదిలేస్తాం కూడా జరుగుతుంది. అండ్ ఈయనకి బెయిల్ కూడా త్వరలోనే వస్తుంది. ఓకే, బెయిల్ అప్లై చేస్తారు. సమాజానికి ఈయనకి హానికరం కాదు, మీకు ఈయన ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి సహకరిస్తారు ఇన్వెస్టిగేషన్కి అని చెప్తే బెయిల్ కూడా ఇస్తారు. ఒకటి ఏంటంటే చాలా మంది మాట్లాడేది కామన్ మ్యాన్ కాబట్టి అంత ఈజీ అయిందా అరెస్ట్ చేయడం అని కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇంకొకటి అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ పోలీస్ వాళ్ళు అలర్ట్ చేశారు, ఇటు నుంచి వద్దు ఇలా వెళ్ళకండి అన్న, తను అది క్రాస్ చేయడం వల్ల జరిగింది. అక్కడే తప్పు జరిగిందమ్మా, అర్థమైంది కదా మీకు. ఈ పల్లవి ప్రశాంత్ జాగ్రత్తగా అక్కడ వరకు బండి నడుపుకుంటూ వచ్చాడు కానీ ఆ పాయింట్లోనే పల్లవి ప్రశాంత్ ఒక చిన్న మెలకు తెలియక, తెలుసు కదా అది తెలియక ఒక చిన్న మెలకు జరిగింది. అదేంటి అంటే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళి చెప్తాం జరిగింది. పల్లవి ప్రశాంత్ కార్లో కూర్చున్నప్పుడు ఆ వీడియోస్ కూడా కొన్ని వచ్చాయి, నేను చూశాను. నేను ఓన్లీ నాకు షోక్తో సంబంధం లేదు, నేను లీగల్ పాయింట్స్లో చెప్తున్నాను మీకు. కార్లో కూర్చున్నప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటామో లేకపోతే నువ్వు బయటకు రా అటు సైడ్ వెళ్దామంటామో ఏదో జరిగినప్పుడు ఈ అబ్బాయి సహకరించలేదు. అవును, అక్కడ కూడా మళ్ళీ నేను రైతు బిడ్డ అంటాం జరిగింది. రైతు బిడ్డ అయితే ఏంటి, వేరే బిడ్డ అయితే ఏంటి, సమాజానికి హానికరంగా ఉండకూడదు ఎవరైనా కూడా. రైతు బిడ్డ అని చెప్పి ధ్వంసాలకు పాల్పడాలని ఎక్కడ రూల్ లేదు కదా. రైతు బిడ్డ అనే ఈయనను గెలిపించారు. అదే రైతు బిడ్డ అని నేను గొడవలు పడతా బయట అంటే ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఈయన లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తామని అనిపించిందో, ఎప్పుడైతే వీళ్ళు అడుగుతాం జరిగిందో, అవన్నీ విట్నెస్లు ఉన్నాయి. ఆ విట్నెసెస్ బేస్ చేసుకొని వీళ్ళు అరెస్ట్ చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. కావాలని చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్ అని నేను అనుకోవట్లేదు, పాపం తెలియక చేశాడు. దీని వైకేరియస్ లయబిలిటీ అదే మనం అనుకున్నట్టు, దీని వైకేరియస్ లయబిలిటీ యాజమాన్యం కూడా శిక్ష పడాలి. సో ఇది ఎక్కడ పడిందా లేదా అన్నది మనం ఎఫ్ఐఆర్ చూడాలి. క్లియర్గా ఎఫ్ఐఆర్ చూస్తే మనము ఈయనైతే A1లో ఉన్నాడు. A1 నేను ఉన్నప్పుడు మరి A2, A3, A4 ఎవరున్నారు వాళ్ళకి కూడా మరి అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు అన్నది మా అలాంటి వాళ్ళకి వచ్చే డౌట్స్. అదే డౌట్స్ మీకు కూడా వచ్చినాయి. ఇప్పుడు A2, A3, A4లో గొప్ప వాళ్ళు ఉన్నారు, మరి A1 ఒక్కడే బీదోడు కదా సార్, రైతు బిడ్డ కదా, పాపం మట్టి తిన్నాడు ఆయన. చాలామంది షోస్లో చూసాం కదా, మట్టి తిన్నాడు, అది తిన్నాడు, రైతు బిడ్డ అన్నాడు. సో ఆ బీదోడు కాబట్టి వేస్తారా, ఈ గొప్ప వాళ్ళని లోపల వేయరా అని మీరు అడుగుతారు, రైట్. సో డెఫినెట్గా ఆ డిస్క్రిమినేషన్ మనకి అనాదిగా కనిపిస్తూ వస్తుంది. సొసైటీలో ఎప్పుడు ఉంటుందమ్మా అది. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి, హయ్యర్ సెక్షన్స్కి ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడూ ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటుంది, చట్టానికి ఎవరు చుట్టాలు లేరు. అయినా కూడా చట్టంలో చుట్టాలు ఎలా వస్తారంటే ఈ చట్టంలో ఉన్న వాళ్ళల్లో కూడా డిస్క్రిమినేషన్ గొప్ప బీద ఇవన్నీ కొంతమంది ఒక 10% to 15% ఈ డిపార్ట్మెంట్స్లో కూడా కొంతమంది వల్ల ఈ చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనము 80 to 90% కవర్ చేసుకున్నామనే చెప్పాలి సక్సెస్ఫుల్గా. ఈ మోడర్న్ జనరేషన్లో టెక్నాలజీ వల్ల ఎవరు పడితే వాళ్ళు తప్పులు చేస్తారు, ఎవరు తప్పు చేసినా టక్మని వీడియోలో క్యాప్చర్ అవుతుంది, ఎవిడెన్స్ వెళ్ళిపోద్ది. అయితే ఇంకా కొంచెం మారాలి.
ఐఎమ్ క్వైట్ షూర్ ఇంకొన్ని రోజుల తర్వాత మనం కూడా వెస్టర్న్ కంట్రీస్ లాగా ఎవరికి డబ్బు ఉంది ఎవరికి డబ్బు లేదని చూడం. కానీ ఇంకా ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది జరుగుతుంది అని నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక ఇంకా కొన్ని జనరేషన్స్ పడుతుంది, ఇంకో 30-40 ఏళ్ళు పడితే కానీ మనం గొప్పవాడు ఎవడో బీదో ప్రతి జాబ్కి రెస్పెక్ట్ ఇస్తాము. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది, అది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే ఎవరు ఏ పని చేస్తున్నా కూడా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక కార్ డ్రైవర్ అయితే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలేము, ఒక ఆఫీస్లో ఆఫీస్ బాయ్ అయితే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలేము. ప్రతి మనిషికి వాళ్ళు చేసే జాబ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నట్టుగా మన భారతదేశంలో లేదు. కానీ అది 80-90% వరకు చేంజ్ అయ్యారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ మనం చూస్తే అన్టచబిలిటీ కానివ్వండి, అట్రాసిటీ కానీ ఈ కేసెస్ బాగా తగ్గాయి. పోను ఇంకో 30-40 ఏళ్లలో ఇది సమాప్తం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇందులో ప్రశాంత్ బీదోడే అని లోపలేసారా, గొప్పలని లోపలేదా అని ఈ క్వశ్చన్ నాకు కూడా క్వశ్చన్ మార్క్ లానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక చిన్న అర్థం చేసుకుని ఉంటే బాగుండేది, ఆ గెలిచిన ఆనందమో లేదంటే. అంటే ఇందులో నేను ఆ అబ్బాయిని తప్పు పట్టానండి. అబ్బాయి అర్థం చేసుకోలేదంటే లా పట్ల అవగాహన లేదు. కానీ యాజమాన్యంలో ఎంతోమంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఈ షోకి ఎంతోమంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ప్రైమా ఫేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ గొడవ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడో వీళ్ళందరూ చేసిన మిస్టేక్స్ కూడా ఓన్లీ అబ్బాయి నెత్తికి చుట్టుకున్నాయని నేను భావిస్తాను. ఆ అబ్బాయి టైం బాగుంది టైటిల్ గెలిచాం అనుకున్నాం, కానీ టైం బాగాలేదు కాబట్టి టైటిల్ గెలిచాడు. ఆ టైటిల్ గెలవకపోతే అబ్బాయి కూడా 10 రోజుల ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. టైటిల్ గెలుస్తాం వల్ల ఈ అబ్బాయి జైలుకి వెళ్ళాడు. మీరు అన్నట్టుగానే నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది, అక్కడ నిజంగానే లీగల్ వాళ్ళు ఉంటుంటారు, పోలీసుల వాళ్ళు ఉంటుంటారు, దానికి సంబంధించిన ఈ విధంగా ఉండాలి అన్న బౌండరీస్ని సెట్ చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ అవగాహన ఎవరు చేయించలేదంటారా, వాళ్ళే కారణం అంటారా ఇవాళ ఈ అబ్బాయి జైలుకి వెళ్ళడానికి? ఇది ఏ విధంగా చూడొచ్చు? ప్రాథమికంగా నా పర్సనల్ ఒపీనియన్ యాజమాన్యమే కారణము, పోలీస్ వాళ్ళు కూడా కాదు. పోలీస్ వాళ్ళకి బిగ్ బాస్ షో అన్నది వాళ్ళకున్న టెన్షన్లలో అది 0.1%. పోలీస్ అంటే ఏంటి, సమాజం సొసైటీలో ప్రతి క్షణం ఏం జరుగుతుందో కాపాడుతూ ఉండాలి. వాళ్ళందరూ బిగ్ బాస్ షో అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ముందే ఇమాజిన్ చేస్తున్నారు, రాంగ్. అది యాజమాన్యము ముందుగానే అట్లీస్ట్ పండగించి ఇది ఇలా అవబోతుంది అన్నది అజంప్షన్లోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిక్వెస్ట్ ఇచ్చి ఉంటే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సరైన సెక్యూరిటీ పెట్టి అసలు అక్కడికి రానిచ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది చాలా పెద్ద డిపార్ట్మెంట్ అమ్మ, దానికి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి అంటే వాళ్ళు తెప్పించుకుంటారు. నార్మల్గా పోలీస్ వాళ్ళు ఎక్స్ట్రా ఫోర్సెస్లో ఎందుకు ఉంటారండి? ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మరి పోలీసు వాళ్ళు లేకుండానే ఇన్ని ప్రచారాలు, ఇన్ని రోడ్ షోస్, గొడవలు లేకుండా జరుగుతాయా? ఎంత పీస్ఫుల్గా జరిపారు ఇవన్నీ ప్రచారాలు ఇవన్నీ. మరి ఆఫ్టర్ ఆల్ 1,00,000 మందిని హ్యాండిల్ చేయలేరా పోలీసు వాళ్ళు? చేయగలుగుతారు. ఎవరు చెప్పాలి అది? ఈ 1,00,000 మంది వస్తారన్నది ఎవరు అజ్యూమ్ చేయాల్సిన వాళ్ళు ఎవరండి? యాజమాన్యమే. సింపుల్ కామన్ సెన్స్ అండి. షో నిర్వాహకులు యాజమాన్యం. ఈ యాజమాన్యము టీఆర్పీలు, రోజుకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇవే కలెక్షన్ తప్ప. ఓకే, వీళ్ళు బయటకు వెళ్తే సొసైటీకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎలా ఎవరెవరు ఈ ఆల్రెడీ వార్ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి రియాలిటీ షోలో వార్లు నడుస్తూ ఉంటాయి. బయట సైన్యాలు అవుతున్నాయి, బయట ఆర్మీలు అవుతున్నాయి. ఈ సైన్యాలు ఏంటి, ఆర్మీలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలివిజన్కే పరిమితమైన వాళ్ళు ఇలాంటివి, రైట్? సమాజానికి ఏమి ఇస్తున్నారు మీరు? ఒక మనిషిని సపోర్ట్ చేయాలంటే ఇంతమంది రోడ్ల మీద పడిగొట్టుకోవాలా? కాదు కదా. సో డెఫినెట్గా వైకేరియస్ లయబిలిటీ అని ఒకటి ఉంటుంది అమ్మ చట్టంలో. వైకేరియస్ లయబిలిటీ, తప్పు చేసినోడే తప్పు కాదు, తప్పు చేసినోడి వెనకాల ఎందుకు తప్పు చేయాల్సి వచ్చిందో వాళ్ళది కూడా ఈక్వల్గా అంతే తప్పు. ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో యాజమాన్యం మీద కూడా పడాలి. అన్ఫార్చునేట్లీ పడినాయో లేవో మనకు తెలియదు, పడి ఉండకపోతే పడాలి. ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరిగింది అని మీరు చెప్తున్నారు కాబట్టి 100%. ఉషా గారు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఓకే, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద థియేటర్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఫైర్ ఎగ్జిట్లు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు, రైట్? ఎందుకు అది ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆ మాల్స్దా లేకపోతే అందులో వచ్చిన పబ్లిక్దా? మాల్స్ వాళ్ళు. నేను షాపింగ్కి వెళ్ళాను, ఓకే, నేను బయటకు సేఫ్గా రావాలి, అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మాల్దే కదా, కామన్ సెన్స్ కదా. సేమ్ అట్లాగే ఈ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారు, వాళ్ళు బయటకు సేఫ్గా పంపించాలి. వీళ్ళు పంపించలేకపోయారు, ఫెయిల్ అయ్యారు కదా. పల్లవి ప్రశాంత్ని ఎందుకు పట్టుకున్నారు? ఆయనతో పాటు వీళ్ళని కూడా పట్టుకో. నేను పల్లవి ప్రశాంత్ని పట్టుకోవద్దు అనట్లేదు, ఆయన కూడా వెళ్ళమంటే అక్కడ ఆ చట్టంలో ఈయనకు తెలియదు 147, 148 పడుతుందని. కానీ తెలిసి చేసినా చట్టం తప్పే కాబట్టి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇంత పెద్ద షోకి మాలాంటి లాయర్స్ ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఈ ఇష్యూస్ అయితే ఇట్లా ఉంటుంది, మీరు ఇటు నుంచి పంపించకండి, ఇటు నుంచి పంపించండి అని చెప్పాలి. చెప్పే ఉంటారేమో, తెలియదు మనకి. వీళ్ళు వినకపోయి ఉండొచ్చు, తెలియదు మనకి. ఒకవేళ వినకపోయి ఉంటే డెఫినెట్గా వారి మీద వైకేరియస్ లయబిలిటీ మీద వాళ్ళ మీద కూడా ఈ సేమ్ సెక్షన్స్ అప్లికబుల్ అవ్వాలి. 147,
148, 149 రైట్స్కి వీళ్ళు కూడా అంతే బాధ్యులు. ఎవరండి ప్రశాంత్ పాపం ఒక చిన్న రైతు బిడ్డ, ఆయనకి ఇన్ని గొడవలు చేసే సత్తా కూడా ఉండదు, అంత కెపాసిటీ కూడా ఉండదు. ఎందువలన జరిగింది ఇది అన్నది ఆల్ ఓవర్గా చూసుకుంటే యాజమాన్యం కూడా 100% ఇందులో లయబిలిటీ ఉంటుంది వాళ్ళకు కూడా పనిష్మెంట్స్కి. ఏదైతేనేమి అబ్బాయి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది, జైలుకి కూడా తీసుకెళ్లారు. కాబట్టి చాలామందికి ఉండే ఆందోళన ఏంటంటే కామన్ పీపుల్ ఎవరైతే షోని చూస్తూ ఉంటారో తెలియకుండా ఒక క్వశ్చన్ ఉంటుంది సార్, జైలు శిక్ష పడింది కదా, ఇది సంవత్సరాల కొద్దీ ఉంటుందా, నెలల కొద్దీ ఉంటుందా, రోజుల్లో వచ్చేస్తారా, అసలు ఏ విధంగా ఉంటుంది, టైటిల్ గెలవడమే దురదృష్టమా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వస్తూ ఉంటుంది కామన్ పీపుల్కి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఏమని ఇవ్వగలరు? మేనేజ్మెంట్ హారబుల్ కాబట్టి ఈ అబ్బాయి ఇవాళ జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. 106 days ఈ అబ్బాయి కష్టపడి టైటిల్ గెలుచుకొని ఇప్పుడు బయటకు వెళ్ళి ఇప్పటి నుంచి నేను సెలబ్రిటీ లాగా మారాలి. గెలిచినంత మాత్రం సెలబ్రిటీ అయిపోడు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ నిలదొక్కుకోవాలి. ఇండస్ట్రీలో మీకు తెలుసు కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో, నిలదొక్కుకొని ముందుకెళ్తే కానీ ఒక గుర్తింపు రాదు. కరెక్ట్గా ఈ అబ్బాయికి ఇప్పుడే గెలిచి బయటకు వచ్చాడు, ఇవాళ రేపటి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ప్రయత్నాలు. స్టార్ట్ చేసే టైంలో జైల్లో కూర్చున్నాడు. దీనికి రెస్పాన్సిబిలిటీ నా పర్సనల్ ఒపీనియన్ మేనేజ్మెంటే. మీరు అన్నట్టుగానే కెరియర్ స్టార్ట్ చేసే టైం ఇప్పుడే పాపం గెలిచి బయటకు వచ్చి ఈ టైంలోనే వెతుక్కునే ప్రాసెస్లో పబ్లిసిటీ డబుల్ అయింది అబ్బాయికి, కానీ కెరియర్ ఎలా వెళ్తుందో వేచి చూడాలి. ఏదైతేనేమో అబ్బాయికి జరిగిన నష్టం ఏదైతే ఉందో న్యాయస్థానాలు కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, అబ్బాయి వైపు కూడా చూసి మాట్లాడాలని ఆశిద్దాం సార్. ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.